భర్త పైన ప్రేమతో రాణి భర్త రాజు చిలుక పొలంలో పనిచేస్తూ ఉంటాడు. ఇవాళ నా రాజుకి ఆహారం నేనే తీసుకుని వెళ్ళాలి, పనివారు ఎవ్వరూ లేరు అంటూ రాజు చిలుకకి ఆహారం తీసుకుని వెళ్లుతూ ఉంటుంది. రాణి ఒక దెయ్యం కనబడుతుంది. రాణికి దెయ్యం రాణిని ఆపి ఆ ఆహారం తనకి ఇవ్వకపోతే చంపేస్తానని బెదిరిస్తుంది. నాకు నా భర్త అంటే నాకు అసలు ఇష్టం లేదు. అతనికి బాగా కారం కలిపిన ఆహారం తీసుకుని వెళ్తున్నాను. కారం కలిపిన ఆహారమా? అయితే నాకు వద్దు, వెళ్ళిపో ఇక్కడ నుండి. అలా భర్త పైన ప్రేమతో రాణి చిలుక దెయ్యం నుండి తెలివిగా తప్పించుకుంటుంది. అమాయకపు భార్య రాణి చిలుక, అమాయకపు భార్య రాజు చిలుక తెలివైనవాడు. అబ్బా, ఎండలు మండిపోతున్నది, బాగా ఆకలి కూడా ఉంది. ఇంతకీ నా తెలివి తక్కువ భార్య ఏమి చేస్తుందో ఏంటో, వంట వండిందో లేదో వెళ్లి చూస్తాను. అలా అలసిపోయిన రాజు చిలుక ఇంటికి వెళతాడు. ఏంటండి బాగా అలసిపోయినట్లు ఉన్నారు? అవును, బయట బాగా ఎండ కాస్తుంది, కడుపులో ఎలుకలు పరుగెడుతున్నాయి, ముందు ఏదైనా తినడానికి పెట్టు. అలా కొంతసేపు తర్వాత రాణి చిలుక తిరిగి రాజు చిలుక దగ్గరికి వస్తుంది. ఇదిగోండి, ఈ పిల్లిని తినేయండి. ఏమిటే పిల్లిని ఎలా తినడం? అసలు ఎవరైనా తింటారా? మీరే కదండి కడుపులో ఎలుకలు తిరుగుతున్నాయి అన్నారు, అందుకే ముందు ఈ పిల్లిని తినేయండి. చేప గుడ్డులతో ఆమ్లైట్. ఏమే రాణి, ఇదిగో చేపలు తీసుకుని వచ్చాను, తీసుకుని కూర వండు. మామయ్య గారు, మీరు చేపలు తింటారా? నేను చేపలు తినను అల్లుడు గారు, నాకు వేరేది ఏదైనా కూర వండుతుందిలే. రాణి, మీ నాన్నకి ఏం కూర చేస్తావు? చేప గుడ్డులతో ఆమ్లైట్ వేస్తావా? ఎగ్ దోశ వేయకపోయావా? రేపు ఏం చేస్తావు? బల్లిగుడ్డులు, దోమగుడ్డులు కూడా వండుతావా? చీనా జీవితం. పొగరుబోతు రాణి రాజు చిలుక రాణి చిలుక భార్య భర్తలు ఎప్పుడూ తిట్టుకుంటూ కొట్టుకుంటూ ఉంటారు. చూడండి, పక్కంటి మైనా అతని భార్యని పువ్వులో పెట్టి మరి చూసుకుంటున్నాడు. మీరు ఉన్నారు ఎందుకు? ఏనికి పనికిరారు. చూడు రాణి మైనా, కాకి పువ్వుల వ్యాపారం, అందుకే పువ్వులో పెట్టి మరి చూసుకుంటున్నాడు. నాదేమో మిరపకాయల వ్యాపారం, కావాలంటే నిన్ను మిరపకాయలలో పెట్టి చూసుకుంటాను. అమ్మో వద్దులేండి, కళ్ళు మండుతాయి. భార్య వి__, భర్త ఏమండి, వేడి వేడి చికెన్ పకోడీ వేశాను, తిందురురండి. ఆహా, నీకు ఎన్నాళ్ళకి మంచి వంట చేయాలనిపించింది, పద ఒక పట్టు పడదాం. ఇగో అండి తినండి. ఇదేమిటే పచ్చి చికెన్ పెట్టి తినమంటున్నావు? ఆరే, నేను ఏం చెప్పాను? చికెన్ పకోడీ అన్నావు. ఇది చికెన్, ఇది పకోడీ, రెండు కలిపికుని తింటే చికెన్ పకోడీ. నీలాంటిదే అల్లం అంటే నాకు తెలియదా? బెల్లంలాగా పుల్లగా ఉంటుంది అని అనిదంట నీకు, అంటే అదే నయం. భార్య భర్తలు గొడవ. రాజు చిలుక రాణి చిలుక భార్య భర్తలు ఎప్పుడు తిట్టుకుంటూ కొట్టుకుంటూ ఉండేవారు. ఒకరోజు రాజు చిలుక రాణి చిలుకతో గొడవపడి బయటికి వెళతాడు. అబ్బా, చాలా ఆకలిగా ఉంది. ఆ రాణి వంట వండిదో లేదో, అసలే చాలా కోపంగా ఉంది. ఇంటికి వెళ్లితే ఆనందం పెడుతుందో లేదో. ఇప్పుడు ఏం చేద్దాం? ఒకసారి ఫోన్ చేసి చూద్దాం. అలా రాజు చిలుక రాణి చిలుకకి ఫోన్ చేస్తుంది. రాణి, ఏం వంట వండవు? చాలా ఆకలిగా ఉంది. వేడి వేడి విషం వండినాను, వచ్చి తిను. నాకు బయట చాలా పనులు ఉన్నాయి, నేను రావడం ఆలస్యమవుతుంది, నీవు తిని పడుకో. అలా అనడంతో రాణి చిలుక షాక్ అవుతుంది.